మాస్టర్స్ నమస్కారం. సావిత్రి కాన్షియస్నెస్, అరవిందో కాన్షియస్నెస్. Virtue, not intelligence, is my goal. Ability, not fame, is my motto. Expression, not impression, is my work. Depth, not height, is my position. మహోదయం రెండో భాగం. అప్పుడే ఒక కాంతి ప్రభవించింది. అది అద్భుతం, అపురూపం. అది ప్రభవించి కాలయవనికపై ఒక మెరుపులా మెరిసి తీరంలో లయించింది. అది సువర్ణ కాంతి. అది ధవల కిరణం. అప్పుడు మార్మిక లోకపు ద్వారాలు తెరుచుకున్నాయి. స్వప్న సౌధాలు, గవాక్షాలు విచ్చుకున్నాయి. అది గుప్త విద్య. అది మర్మదేశం. భృక్తమైన రహస్యాలెన్నో అజ్ఞానంలో, చీకటిలో ఉన్న లోకాలకు ఆ మర్మాలు తెలియవు. ప్రయత్నించి సాధించవలసింది మనిషి. అందుకే మనిషికి ఆలోచన వరం. ఆదమరచి నిద్రిస్తున్న అక్షర శరీరం పైన దేవతా వస్త్రాల వలె అవి తొలగిపోయాయి. చీకటి తెరలు తొలగి వెలుగు వరదలా స్వాగతించాయి. జారిపడిన చీకటి వలువలు వేల గోళాలపై అగ్నుల్ని కురిపించాయి. అప్పుడు ఆకాశం కాంతిపూర్ణమైంది. అగ్నులు ఏకమై సూర్యబింబమైంది. దూర తీరాలలో గగనాంచలాలలో దాగిన సౌందర్యాలు పరమాత్మ ప్రతిభకు, తేజస్సుకు ప్రతీకలైనాయి. ఆ తేజస్సు అందించిన సందేశం సృష్టి చలనాలపై తూగాడసాగింది. ఉషః కిరణాలలో సప్తవర్ణాలు చిత్రంగా కలిసిపోయాయి. అది కాలానికి అందం, అందానికి అందని ఆనందం. అది నిమేష కాలంలో దర్శనీయమయ్యే దివ్యత్వం, అమృతత్వం, అమరత్వం. ఆ దివ్య భావన క్షణం సేపు జీవన యవనికపై కదిలి వసుంధర ఫాల భాగాన్ని స్పృశించి లలాట రేఖల్ని రచించింది. అందానికి ఆనందం అద్ది సౌందర్యాన్ని సృష్టించి తానే సంధానకర్త అయింది. మార్మిక లోకపు భావనలకు రూపకల్పన జరిగింది. అది కారణంగా ఆధ్యాత్మికత నెలకొన్నది. ఆధ్యాత్మిక సౌందర్యానికి మార్మిక స్పందనలు ఆకర్షణలు. సృష్టి యావత్తు ఒక మార్మిక సంపుటి అయ్యింది. నిగూఢ సత్యాలపై ఆధ్యాత్మ మార్మికత మేలి ముసుగు వేసింది. నాడే జగతిపై మాయావిష్కరణ జరిగింది. జగత్తుకు ఆశలు, ఆశయాలు ప్రగతి సంకేతాలైనాయి, సందేశాలైనాయి. అగోచరంలోని అద్భుత సౌందర్యాలు గోచర విశ్వంలోకి రాసాగాయి. శూన్య నిశ్శబ్దాలు కలవరం చెందసాగాయి. జీవునికి కేంద్రం ఒకటి ఏర్పడి ప్రశాంతికి, ఆత్మకు అది కనిపించని కేంద్రమై సత్యాన్ని, సత్యలోకాలను ఆవిష్కరించింది.
అశాంతికి ప్రశాంతికి మధ్య ద్వారం అయింది హృదయ కేంద్రం. దివ్య సౌందర్యం హృదయానికి ఆవలి తీరంలో ఉండిపోయింది. పరిణామానికి స్తబ్దతకు మధ్య, జడత్వానికి చైతన్యానికి మధ్య నిలిచిన అదృశ్య శక్తి నేల 4 చెరగులా వ్యాపించి గ్రహాలను గ్రహగతులను నిర్దేశిస్తూ జీవికి మధ్య బంధం ఏర్పరిచింది. జగన్మాత ఆవిష్కరణకు జగత్తు సంసిద్ధమైంది. ఒకసారి వెనుతిరిగి అవలోకించింది. మరుగున పడ్డ వెలుగుల్ని చూచింది. సాలోచనగా తన సృష్టి కార్యనిర్వహణకు పూనుకున్నది. జగన్మాత అవతరణతో దివ్య పదం మూతపడ్డది. ఇటు నుండి అటు పయనించడానికి మార్గం చెరిగిపోయింది. ఉన్న ద్వారం ఒక్కటి మూసుకుపోయింది. దివ్య పదం మూతపడినట్లు వసుధ గమనించింది. తానే వసుంధర అయింది. మేల్కొంటున్న ప్రకృతికి జగన్మాత సవ్వడి వినిపించింది. మహాశూన్యంలో జడత్వం పులకించి ఆమెను స్వాగతించింది. మాతృదరహాసంతో 4 చెరగుల వెలుగులు నిండాయి. లోకాలు మత్తు వదిలి చైతన్యవంతమైనాయి. ఇప్పుడు అది లోకం. నిత్యకృత్యం ఒక నిత్యక్రతువుగా మారింది. నేలకు నింగికి మధ్య వాయువు అనుసంధానమైంది. వాయువు స్పందించి రెక్కలు విదల్చగా ప్రభంజనాలు ఏర్పడ్డాయి. పర్వత శిఖరాలు సైతం ప్రభంజనాల హోరుకు కలతపడసాగాయి. చిన్న చిన్న కొమ్మలు రెమ్మలు ఆకాశం వైపు దీనంగా చూచాయి. జడంగా అయోమయంలో ఉన్న పృథ్వీ గుండెలో ప్రజ్ఞ ప్రవేశించి చైతన్యం కలిగించింది. ఆ పైన సత్యం ఎక్కడో దాగింది. లోకం తనను తాను రూపుదిద్దుకొనసాగింది. ఈ కొత్త ప్రపంచం ఎంత చిత్రంగా తయారైంది. సత్యం కనుమరుగు కాగా ఎన్ని వింత పోకడలు పోయింది. ఆనందాలకు అవరోధాలు ఏర్పడ్డాయి. దివ్యత్వం అన్నది మరచిపోయిన మధుర స్మృతి. సహజమైన దివ్య జీవనం దివ్య దృష్టి మహాద్భుతాలుగా మారాయి. దివ్యత్వం క్రమక్రమంగా అంతరించిపోసాగింది. భౌతిక ప్రపంచం సత్యాన్ని దివ్యత్వాన్ని దూరం చేసుకున్నది. జారిపోయిన దివ్యత్వానికి తీపి గుర్తుగా పవిత్రమైన అనుభూతి ఆరాటం మిగిలాయి. మానవ హృదయం భరించలేని మహాశక్తి రూపం ఆరాధనీయంగా మిగిలింది. మనిషికి జన్మజన్మలకు ఆరాధన ఒక్కటే మిగిలింది. మహాశక్తికి ఆరాధనే ఆధారమైంది. ఆ రూపంలో ఈశ్వర తేజస్సు అతి స్వల్పమే మిగిలింది. ఆ చిరు తేజస్సు చాలు మానవ హృదయాన్ని దివ్యత్వంతో నింపి అంచెలంచెలుగా సృష్టి రహస్యాలను పరమ సత్యాలను ఆవిష్కరించి మనిషిని దివ్య మానవునిగా దిద్దడానికి. అది చాలు అనంత దివ్య సౌందర్యాలను అందించడానికి. మనిషిని అమరునిగా అమృతమయునిగా తీర్చిదిద్దడానికి. ఒక ఆత్మ మానవ రూపం ధరించడానికి సంకల్పించినప్పుడు కాలానికి అతీతంగా ఉన్న జీవ పదార్థం కాల పరిధిలో ప్రవేశిస్తుంది. భౌతిక లోకంలో ఒక అణువుగా మారినప్పుడు జీవం దానితో కలిసిపోగా దానినే అయిన కాలాతీత ప్రజ్ఞ పైనున్న సత్యలోకాలకు పోతుంది. పైనుండి దిగివచ్చిన ఆత్మ
జీవునిలో ప్రవేశించి సహజీవనం సాగిస్తుంది. మానవ జన్మకు వచ్చిన జీవుని ప్రజ్ఞ మరుగున పడుతుంది. ఆత్మ ప్రవేశంతో జీవునికి కొత్త జీవితం ఏర్పడుతుంది. ప్రజ్ఞ పైలోకాలకు పరిమితం. తన ప్రజ్ఞను తిరిగి అందుకోవడానికై జీవుడు ఆత్మ సహకారంతో ఆరాటపడతాడు. ఆత్మ సహకారం లేనిది దివ్య ప్రజ్ఞ అందడం జరగని పని. దివ్యత్వం తానుగా ఎన్నడూ దిగిరాదు. మానవత్వం అంటే దానికి మోజు ఉండదు. ప్రజ్ఞ ఈశ్వరుని అధీనంలో ఉంటుంది. అది కాలానికి అతీతం. ప్రజ్ఞ ఎప్పుడూ పరానికి పరలోకాలకు సంబంధించినదే. ఆ ఓజస్సు పైలోకాల నుండి జాలువారవలసిందే. దివ్యత్వం భూలోకంలో నిలబడదు. ఆ పరమాద్భుత శక్తిని భూమి భరించలేదు. ఇక్కడి కాంతి వేరు, వెలుగు వేరు. దివ్య కాంతిని అందుకునే వరకు జీవుడు మరల మరల జన్మిస్తుంటాడు. ఈ లోకపు అలజడిని తట్టుకోలేక, భరించలేక శాశ్వత ప్రశాంతిని, విశ్రాంతిని అభిలషిస్తుంది జీవి. లోకంలో అన్నీ ఉపచర్యలే, నిస్సారమైన చర్యలు, మార్పులేని కర్మలు. మనుషులు, జంతువులు, చెట్టు, చేమ అన్నీ దివ్య సంకల్పానికి విధేయులే. మనిషి తన మేధస్సుతో రేపులోకి తొంగి చూస్తాడు. పరం పైకి దృష్టిని సారిస్తాడు. విధి వలయం నుండి బయటపడాలని ప్రయత్నిస్తాడు. పరమాత్మ సంకల్పంతో జగన్మాత విశ్వ సౌందర్యానికి ప్రతిబింబంగా, ప్రతినిధిగా అనంతమైన ఆనందాలను పంచుకునేందుకు, పంచిపెట్టేందుకు సావిత్రి జన్మించింది. ఆమె అనంత శక్తికి, అనంత ప్రజ్ఞకు ప్రతినిధి అయ్యింది. ప్రాపంచిక సుఖాలు, భోగాలు అనుభవించడానికి సావిత్రి జన్మించలేదు. ఆమె జన్మకొక ప్రయోజనం ఉంది. ఆమెది పారమార్థిక స్పందన. ఆమె సావిత్రి. మానవ మేధ అందించే ప్రజ్ఞలు, ఆనందాలు, సుఖాలు ఏవీ తనకు కావాలన్న కోరికలు లేవు. వాంఛలు, భ్రమలు ఆమె హృదయాన్ని స్పందించవు. ఈ సుఖాలు, ఆనందాలు పైపై మెరుపులు. ఆమె హృదయాంతరాలలో ఉన్నది ఒకే స్పందన. ఆమె హృదయాంతరాలంలో ఉన్నది ఒకే స్పందన, ఒకే ఒక్క సంవేదన. అది వేదనగా మారి అణువు గుండెలో దాగింది. మృత్యువును జయించాలి, అమృతత్వాన్ని సాధించాలి. అదే ఆశయం. ప్రకృతి సౌందర్యాలు, సౌభాగ్యాలు అన్నీ తనవిగా చేసుకున్న చిరకాలం నిలవవు. లోకమే అశాశ్వతం. ఈ సుఖాలు, సౌందర్యాలు ఎలా శాశ్వతాలు? కాల ప్రవాహంలో ఎన్ని అగాధాలు. వాటిని దాటడం దుర్లభం. ప్రలోభాలు పరాశక్తిని గుర్తించనీయవు. అల్పత్వం దివ్యత్వాన్ని అందుకోదు. ఆమె తనదైన దివ్యత్వాన్ని, దివ్య చైతన్యాన్ని విస్మరించలేదు. మానవ జన్మకు తన దివ్య ప్రజ్ఞను తెచ్చుకున్నది. తన ఆత్మానందాన్ని ఇతరుల ఆత్మలతో పంచుకోగలిగినప్పుడే బ్రహ్మానంద భవ్య మందిర ద్వారాలు తెరుచుకుంటాయి. తన ఆత్మానందాన్ని
ఇతరుల ఆత్మలతో పంచుకోగలిగినప్పుడే బ్రహ్మానంద భవ్య మందిర ద్వారాలు తెరుచుకుంటాయి. కానీ లోకంలో సుఖాలు, ఆనందాలు, స్వార్థాలు, భ్రమలు మనిషిని పరమానందం వైపు చూడనీయవు. లోకం ప్రేమపూర్ణం కావాలి. అనురాగ పద్మాన్ని జగన్మాత అంశ అయిన సావిత్రి అందుకున్నది. అది నిష్ఫలం కాదు. అందుకు సావిత్రి అన్ని విధాలా అర్హురాలు. అందుచేత ఆమె అవతారమూర్తి. అన్ని దివ్యశక్తులు వరంగా పొంది అవతరించింది. సావిత్రి మానవ జాతిని ఉద్ధరించడం కోసం అవతరించిన జగన్మాత. ప్రతి ఆత్మకు పరమాత్మ స్థాయికి చేర్చడానికి, భూమిని స్వర్గం చేయడానికి, మనిషిని మనీషిగా తీర్చిదిద్దడానికి ఆమె అవతరించింది. కానీ వసుధ స్వభావం మారుతుందా? లోకరీతి మారడం కష్టం. దివ్యత్వాన్ని మానవత్వం భరించగలదా? పంచభూతాత్మకమైన ప్రపంచాన్ని దివ్యత్వం భరించగలదా? ప్రపంచంలో తాను ఇమడగలడా? దివ్యత్వం తన ఆనందంలో విషాదం నింపుకొని కుమిలిపోయింది. తన వెంట తెచ్చుకున్న దివ్య కాంతిని వదిలి సత్యానికి అందని భౌతిక శక్తుల ఆర్భాటానికి వణికిపోయింది. దివ్య మాధుర్యాలను సైతం లోకం అందుకొనడానికి సిద్ధంగా లేదు. అంతటి ఔన్నత్యం ఒక్కొక్కసారి పతనం చెందుతుంది. దైవాంశ సంభూతులు సైతం నిరాశకు, వైఫల్యాలకు లోనవుతుంటారు. ఏ కారణంగా మనం పతనం చెందామో అనే మనల్ని ఉద్ధరిస్తాయని భ్రమపడుతాం. ఆ భ్రమలోనే పరబ్రహ్మకు దూరం అవుతాం. బాధల్లో, మృత్యు నీడలో భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. భౌతిక రంగం పైన మెరిసే మెరుపులన్నీ మాయమైపోతాయి. దివ్య భావనలకు దూరమైన కొద్దీ మనస్సును చీకట్లు ముసురుతాయి. ధర్మాన్ని, కర్తవ్యాన్ని విస్మరించి చేసిన దుష్కృత్యాలపై కర్మ ముద్ర వేసి ఫలితాలు అనుభవిస్తాం తప్ప పరమాత్మను స్మరించడం మాత్రం జరగదు. ఆ నైరాస్యంలో ఒక తేజో శకలం మానవ హృదయాన్ని స్పృశిస్తుంది, నిద్ర లేపుతుంది, మత్తు వదిలిస్తుంది. ఆ కాంతిలో ఒక చిన్న జ్యోతిని వెలిగించుకునే వారు కొందరే. తమ జీవన ఆశాజ్యోతుల్ని వెలిగించుకునేవారు కొందరు. సావిత్రి అవతరణ లక్ష్యం మానవ జాతి మొత్తాన్ని ఉద్ధరించడం. ఆమె దివ్యత్వం, శక్తి భూమిని మించింది. అయితే లోకం ఆమెను కబంధ హస్తాలలో బిగించింది. లోక సహజమైన బాధలు, బరువులు, కష్టాలు, కామనలు సావిత్రికి తప్పలేదు. లోకం ఆ జగన్మాతకు విషాదాన్ని పంచి ఇచ్చింది. తాను జగన్మాత అవతారం అయినా భౌతికంగా, లోకరీతిగా వ్యవహరించింది. అవతరించినందుకు మనిషి పడే కష్టాలు భగవంతుడైనా పడవలసిందే. ఆమె ప్రపంచ చట్రంలో చిక్కుకున్నది. విధి తనకు నిర్దేశించిన కార్యనిర్వహణలో ఎదురయ్యే కష్టాలు అనుభవించ సిద్ధమైంది. దివ్యలోకాల నుండి తెచ్చుకున్న ఆనందం తొలగిపోయింది. తాను మాయ ముసుగును ధరించింది.
తనను ప్రేమించే వారికి సైతం తన దివ్య స్వభావం ఎరుక పడనీయలేదు. తాను ప్రేమించే వారికి తన నిజస్థితిని తెలియనీయలేదు. విధికి, మానవతకు దైవత్వం సైతం తలవంచక తప్పదు. మానవ స్వభావం బహు విచిత్రమైనది. కన్నవారికి, హృదయమున్నవారికి ఆమె తలలోని నాలుక. భవిష్యత్ విషాదం అప్పుడే ఆమెను నీలి నీడలు వరించినంత కాలం ఆమె కష్టాలు, కన్నీళ్లు ఒకరితో పంచుకునేవి కావు, ఇతరులకు పంచి ఇచ్చేవి కావు. గుండె గుప్పటలోనే కొండంత బాధను భద్రపరుచుకుంది. విషాదాన్ని రంగరించి కంఠంలో దాచుకుంది. అందరినీ కంటికి రెప్పలా కాపాడవలసిన వాడు అంధుడైనట్లు మానవ అజ్ఞానానికి ఆమె అవమానంతో క్రుద్ధురాలయ్యింది. తల వంచింది. తన శత్రువుకు తానే ఆతిథ్యమిచ్చి పరిచర్య చేయసాగింది. విధిని మార్చడం మనిషికి అసాధ్యం. తాను భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కొనడానికి, విధితో తలబడడానికి ఆంతరంగికంగా సన్నద్ధమైంది. జరగనున్నది తనకు తెలుసు. అందుకు ఇదే సమయం. మళ్ళీ తెల్లవారింది. ప్రకృతి ఎవరి కోసం ఆగదు, ఎవరినీ గమనించదు. ఒక ఆత్మ ఘోషించిన, ఒక జీవి నిర్యాణం చెందిన ప్రకృతి జాలి చూపదు. అది ప్రకృతి సహజం. ప్రకృతికి అది సహజం. తాను నిర్భయంగా చంపిన శరీరాన్ని అక్కడే వదిలి జీవాన్ని తనలోకి తీసుకుంటుంది. ప్రపంచ గతికి ఈశ్వరుడొక్కడే సాక్షి. ఆమె సావిత్రి. ఆమె ఆత్మలో అలజడి, ఆక్రందన. ఆమె మృత్యువుతో తలపడినా, మృత్యు భయంతో కలతపడినా ప్రకృతి పట్టించుకోలేదు. ఆమె పెదవి విప్పి ఎవరి సాయం అర్థించలేదు. రహస్యాన్ని తనలోనే దాచుకున్నది. ఆత్మసాక్షిగా నిలబడింది. ధైర్యం కూడదీసుకుంది. నిశ్చల స్థితి ఒక్కటే ఆత్మకు అండగా నిలుస్తుంది. లోపల గుండె నిండా విషాదం నింపుకున్నా పైకి ప్రమోదంగానే కనిపిస్తుంది. ఆమె మానవత్వంలో సగం దైవత్వం నిండి ఉంది. ఆమె ఆత్మ ఒక్కటి వేల ఆత్మల్ని చైతన్యవంతం చేయగల శక్తి గలది. ఆమె తన సంకల్పంతో, ఆదర్శంతో మానవ జాతినే ఉద్ధరించగలదు. మానవతను దివ్యత్వంతో నింపగలదు. తనలో అందరినీ చూచుకోగలదు. అందరి స్వభావాలను తనలో ప్రతిబింబించగలదు. తాను వేరై ఒంటరిగా ఉంటూ అంతరంగంలో తానుగా జీవిస్తూ అందరిలో తాను జీవించగలదు. అందరి భారాన్ని తాను భరించగలదు. తాను విశ్వంభర కాగలదు. తన భయం విశ్వానికి అభయం. తన శక్తి విశ్వశక్తి. జగన్మాత ప్రేమానురాగాలే తనవి. సృష్టిలో సహజంగా ఏర్పడిన లోపాలే తన జీవిత దుర్ఘటనలు. తాను లోకాన్ని చక్కదిద్దడానికి జన్మించింది. ఉద్ధరించడానికి ప్రయత్నిస్తోంది. తన కష్టనష్టాలే మార్మిక లోకంలో పోరాటానికి ఆయుధాలు. ఏకాగ్ర చిత్తంతో
భావ శిఖరాగ్రం పైన నిలిచి తన హృదయాన్ని విశ్వమంతా విశాలంగా మార్చుకొని పరమాత్మ తనకు నిర్దేశించిన మహత్కార్యానికి సిద్ధమైంది. అంతటి బరువు గుండెను ఆ జీవి భరించింది ఆనందంగా. ఆమె పారవస్యంతో, సమాధి చైతన్యంతో సుషుప్తిలోకి జారిపోయింది. అక్కడి విశ్రాంతి మనస్సుకు శాంతి, ఆత్మకు ప్రశాంతి. ఆమె శిలవలే నిశ్చలమైంది. అది ఇహపరలోకాల మధ్య గడ్డగట్టిన నీరవ నిశ్శబ్దం, శూన్యం. విషాదాలు, భయాలు, భ్రమలు ఏవీ లేని వినిర్మల స్థితి. ఏది స్మృతిని తాకదు. అది మానవ సరోవరం. అక్కడ స్మృతి ఛాయగా కదలాడుతుంది. గుండె పైన చేయి వేసుకోగా లోపల నిద్రిస్తున్న విషాదం నిద్రలేచింది. వేదన కళ్ళు విప్పింది. అది అచిరకాలంగా గుండె లోతుల్లో దాగి ఉన్న విషాదమే. అది అక్కడకు ఎలా చేరిందో తెలియదు. ఎంతకాలంగా నెలకొని ఉన్నది తెలియదు. మనస్సు జ్ఞాపకాలను ఎప్పుడో జారవిడుచుకున్నది. స్మృతులు సైతం చెల్లాచెదురైపోయాయి. మనస్సుకు జాగృతపరచే శక్తి ఎప్పుడో పోయింది. వాంఛలు, లాలనలు ఏవీ జీవిని బంధించలేవు. మన కృషికి ఫలితాలు ఆనందాలు, సుఖభోగాలు కాదు. ఒక దశలో వివేకం సైతం వివర్ణమవుతుంది, నిరుపయోగమవుతుంది. నిస్సహాయ స్థితిలో మేధస్సు గతాన్ని పూర్తిగా మరచిపోతుంది. శరీరానికి ఒక్క భౌతిక స్పృహ మాత్రం మిగిలి మిగతా అంతా శూన్యం అనిపిస్తుంది. ఆ స్థితి ఇప్పుడు ఆమెది. విశ్వభారాన్ని తలదాల్చిన విశ్వంభర ఆమె. కదలిక మరిచిన శరీరం ఏవో ఆదేశాలను అందుకుంది. గగనయానం చేస్తున్న ఆత్మ తిరిగి శరీరంలో ప్రవేశించింది. అజ్ఞానంలో జ్ఞానం ప్రవేశించింది. అజ్ఞాతంలో జ్ఞాతం కదలాడింది. స్పృహలో ఉన్నప్పటి ఆకులు, ఆశయాలు కలలై మిగిలాయి. స్వాప్నిక లిపి సంకేతాలు ఏర్పడ్డాయి. ఒక వెలుగుబాట చీకటిని చీల్చింది. అవి సాగర తరంగాల కల్లోలాలు. ఆమె ప్రకృతికి ప్రతికృతిగా కల్లోలాలకు ఆకారమైంది. ఆ తెలివిడితో చీకటి మందిరాలు వెలుగులు నింపుకున్నాయి. క్రమంగా స్మృతి వికాసం కలిగింది. అలసిన ఆలోచనలు మనోమందిర ద్వారాలను చేరుకున్నాయి. ప్రేమ, ద్వేషం, ఔన్నత్యం, పతనం, వైరుధ్య భావాలు ఆమెను కలతపెట్టాయి. అధోలోకాలలోని నీచ దేవతలు సైతం ఆమె దుస్థితికి విలపించారు. ఆమెలో దేవాసుర సంఘర్షణ, విశ్వవేదన అన్నిటికీ తానే వారసురాలైంది. శిలగా మూర్తీభవించిన దైన్యంగా నిలిచిపోయింది. శూన్యంలోకి దిగంబరంగా చూపు నిలిపింది. దైన్యం రూపుదాల్చింది. తన జీవిత గమ్యంలో ఇంతటి విషాదమా అనిపించింది. పరమాత్మ ఆమె మొర ఆలకించలేదు. ఉలుకు పలుకు లేదు, స్పందన లేదు. ఉబికి రాని కన్నీటితో శరీరం తడిసింది.
మౌనాన్ని సవాలక్ష సందేహాలు, ప్రశ్నలు చీల్చివేయసాగాయి. లోకం తన బాధల్ని పరమాత్మకు నివేదించుకున్నది. కానీ తానుగా పరమాత్మకు సమర్పించుకోలేకపోయింది. పరమాత్మ లక్ష్యం ఒక్కటే చివరకు నెరవేరుతుంది. ఆమె కళ్ళు విప్పి చైతన్యంతో లోకాన్ని గమనించింది. అజ్ఞానం మిగిల్చిన ఆనందం. ఈ లోకంతో ఆత్మకు పని లేదు. ఆమె ఆత్మ విధితో, కాలంతో తలపడడానికి సిద్ధమైంది. తగిన శక్తిని చేసుకున్నది. అది సత్యవంతుని అవసాన దశ. విధివంచితుడతడు. మాస్టర్స్ నమస్కారం.